వస్తే ఈనాడులో అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన 10 రోజుల పాటు వివరాల సేకరణ ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రమాణికం. ఇక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు. ఇక్కడ విషయం ఏంటంటే సుమారుగా 90 లక్షల రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చినాయి. ఒకటి కాదు రెండు కాదు 90 లక్షలు. ఈ రేషన్ కార్డుల గురించి ముందుగా మీ ప్రభుత్వం వచ్చినాక మీరు ఏమన్నారు? అన్నింటికి 6 గ్యారెంటీలు పెట్టారు. ఒక్కసారి 6 గ్యారెంటీలు ఇద్దాం. 6 గ్యారెంటీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ఈ 6 గ్యారెంటీలు ఒకసారి దీన్ని మాత్రం జూమ్ చేసుకో. ఈ 6 గ్యారెంటీలు ఏమున్నది? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఓకే సూపర్. ఈ 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మికి ప్రతి నెల 2,500 రూపాయలు, తర్వాత 500కి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇక్కడ ఎక్కడ కూడా రేషన్ కార్డు ముచ్చట్లేదు. రేషన్ కార్డు ప్రస్తావనే లేదు. పోయిన 10 అసలు రేషన్ కార్డు అంటే ఏంటిది అని అంటే రేషన్ కార్డు తీసుకపోతే బియ్యం పోసేదని మాత్రమే తెలుసు. కానీ ఏ పథకానికి రేషన్ కార్డుకి సంబంధం లేదు. అసలు రేషన్ కార్డు అనేది ఆ సిస్టాన్ని ఎత్తేసిరేమో అనుకున్నారు కొన్నిసార్లు ప్రజలైతే. రేషన్ కార్డు అనే సిస్టాన్ని ఎత్తేసిరేమో అనుకున్నారు. అన్నిటికీ ఆధార్ కార్డు అయితే అడిగేది కానీ రేషన్ కార్డు ప్రస్తావన గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చూడలే. రేషన్ కార్డు దేనికోసం అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది కేవలం అది బియ్యం పోయడానికి కోసం మాత్రం బీపీఎల్ బిలో పోవట్లేని వాళ్ళకి మనకు మాత్రమే ఉపయోగపడేదని ఒక అంచనాగా ఉండేది. ఆ సిస్టమ్ ఎత్తేసిరు కావచ్చు అనుకున్నారు. మీరు వచ్చినాక ఏం చేయాలి? ముందుగాల ఈ రేషన్ కార్డుల పని ఏందో తేల్చాలి. ఎన్ని రోజులు పడుతుంది రేషన్ కార్డులు? క్షేత్రస్థాయిలో ఒక్కొక్క విలేజ్లో మీరు చూస్తే విలేజ్లో ఒక్కొక్క గ్రామంలోనే సుమారుగా 10-15 మంది ప్రభుత్వం నుంచి జీతం పొందే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తలుచుకుంటే ఈ ప్రక్రియ ఎన్ని రోజులు అయిపోతుంది. సరే ఒకే విలేజ్లో ఉంటే అక్రమాలకు పాల్పడతారు కావచ్చు అనుమానం ఉంటే ఒక విలేజ్ వాళ్ళు ఇంకో విలేజ్ పంపించండి, లేదా పక్కన వారిని పంపించండి, తప్పేమున్నది. ఒక 10-15 రోజులు కరెక్ట్గా ప్రభుత్వం కనుక దృష్టి సారిస్తే రేషన్ కార్డు ప్రక్రియ అయిపోయేది. అన్నింటికీ సర్వరోగ నివారణ రేషన్ కార్డు అయినప్పుడు రేషన్ కార్డు లేకుండా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులు అవుతుంది? డిసెంబర్ 7న మీరు ప్రమాణ స్వీకారం చేస్తే ఈ రోజు వరకు సుమారుగా డిసెంబర్ 8 నెలలు 9 నెలలుగా వస్తుంది. ఈ 9 నెలల కాలంలో మీరు అన్నింటికీ సర్వరోగ నివారణ అని చెప్పి రేషన్ కార్డు ఇవ్వకుండా తతంగా నడిపేసి ఇప్పుడు పథకాలు అమలు చేసి రుణమాఫీకి రేషన్ కార్డు అన్నారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ కాలేదు. గృహలక్ష్మికి రేషన్ కార్డు అన్నారు. రేషన్ కార్డు లేకుండా గృహలక్ష్మి పథకం వర్తిస్తలేదు. అంటే ఎన్ని కుటుంబాలు ఇంకా కూడా మీరు చెప్పిన పథకాలకి సంబంధించి అమలు కాకుండా ఉన్నారు? ఎన్ని కుటుంబాలు ఇంకా కూడా మీరు చెప్పిన పథకాన్ని అమలు కాకుండా ఉన్న ఎన్ని కుటుంబాలు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు? అంటే ఈ పథకాలు అమలు కావడం లేదంటే అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ విషయం పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం డెఫినెట్గా. అర్హులకు రేషన్ కార్డులో మళ్ళీ సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ ప్రజాపాలన అంట. అంటే ప్రజాపాలన పెడుతున్నారు బరాబరే, అది కరెక్ట్ పరైతే. కానీ ప్రజాపాలన పెడుతున్న సిచ్యువేషన్లో గత దరఖాస్తులు ఏమైపోయినాయి? అభయాస్తం అని చెప్పి గతంలో 5 పథకాల గురించి మీరు దరఖాస్తులు తీసుకున్నారు కదా. ఆ దరఖాస్తుల గురించి మీరు ఏ ఎస్టిమేషన్, ఆ దరఖాస్తులు దేనికి ఉపయోగపడే చెప్పండి? ఆ దరఖాస్తులు ఉపయోగపడే దేనికి? గృహలక్ష్మి పథకం అన్నారు. గృహలక్ష్మి పథకంలో మాకు రేషన్ కార్డు లేదయ్యా, రేషన్ కార్డు లేదు కానీ మేము అర్హత సాధించి ఉన్నాము, మాకు గృహలక్ష్మి పథకం ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెడితే వాళ్ళకి అర్హత ఇచ్చిర్రా? నేరుగా మీ ఇళ్ళకే కరెంట్ అధికారులు వస్తారు, బిల్లు కొట్టోళ్ళు వచ్చి మీకు సర్టిఫై చేసి మీకు అమలు చేస్తారు అన్నారు. అది జరిగిందా? 9 నెలలు జరిగిందా? అది రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పటికి కూడా బిల్లు కడుతున్నారు. ఇంకా ఇకపోతే 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ రేషన్ కార్డు కావాలి. మళ్ళీ ఆ రేషన్ కార్డు లేకుండా పర్లేదు ఇస్తాం, పథకాలు వర్తిస్తామని చెప్పి మీరు చెప్పారు కదా. అధికారులు వచ్చి చెక్ చేస్తారు మీ దగ్గరికి అన్నారు. వచ్చిర్రా? మొన్నటికి మొన్న రుణమాఫీ వచ్చింది. రుణమాఫీతో కూడా ఏకంగా మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ ఆంధ్రజ్యోతిలో ఉంది అది వార్త. సో ఆయనే చెప్తాడు, ఏమంటాడు? ఇంకా 18,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఇంకా మాఫీ ప్రక్రియ కోసం 18 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అంటే ఆ 18 కోట్లు ఎవరికి చెల్లుతాయి? ఈ రుణమాఫీ అనేది ఇంకా రావాల్సింది ఎవరికంటే రేషన్ కార్డు ఒకే కుటుంబంలో 2 రావాలి. మీరేమంటారు? అధికారులు నేరుగా మీ ఇళ్ళకు వస్తారు. ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరికే పాలన పోతుంది. అధికారులే వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, అధికారులు వచ్చి నిర్ధారించి మీకు పథకం వర్తిస్తారన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, రివ్యూ చేసుకోండి. ఇదేదో పూర్తిగా మీరు చేస్తున్న పని తప్పని మేము చెప్పడం లేదు.
కానీ అలసత్వం జరుగుతోంది, నిర్లక్ష్యం జరుగుతుందని మాత్రం చాలా డెఫినెట్గా మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి హక్కు మాకుంటుంది. నిర్లక్ష్యం జరుగుతోంది, చాలా నిర్లక్ష్యం జరుగుతోంది, ఆ విషయం దృష్టి సారించండి. ఇక ప్రజలారా మళ్ళొక విషయం ఏంటంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మళ్ళా అభయహస్తం ఏదైతే రేషన్ కార్డుతో పాటుగా ఆరోగ్య కార్డులు, అంటే ఇక మీద రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధం లేదు. ఇక ఆరోగ్యశ్రీ అని అందరికీ వర్తిస్తుంది. మరి దానికి ఏం లిమిటేషన్ పెడతారో తెలియదుగా, అందరికీ వర్తిస్తుందట. సుమారుగా ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. ఆ కార్డుని సపరేట్గా ఇండివిజువల్గా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారట. సో రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధం లేదుగా. మీ దగ్గర పాత ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హయాంలో రాజీవ్ గాంధీ ఫోటో ముద్రించినట్టు ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే అవి పనిచేయవిగా. 17 తారీఖు నుంచి కొత్త దరఖాస్తులు తీసుకుంటారు. దయచేసి అందరూ మళ్ళీ దరఖాస్తు చేసుకోరి. తర్వాత ఇబ్బందులు పడితే కష్టం. ఎందుకంటే ప్రతిదానికి వీళ్ళు ఒక లింకు పెట్టి ఆ పరకాలు బాగిచ్చి దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా పోకుండా చేసుకోండి. ఇక రేషన్ కార్డుకి సంబంధించి కూడా మరి గతంలో అభయహస్తం దాంట్లో చాలా క్లియర్గా మాకు రేషన్ కార్డు లేదని వైట్ పేపర్ మీద రాసి అధికారులకు ఇచ్చారు కదా, అదంతా చూస్తే అది పనిచేయది. మళ్ళీ రేషన్ కార్డుకి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలట. సెప్టెంబర్ 17 తారీఖు నుంచి మళ్ళీ మీ ఇళ్ళ దగ్గరికి వస్తారట. మరి ఏడికి వస్తారు వీళ్ళంతా? రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే నెల ప్రత్యేకంగా ప్రజాపాలన నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటుగా జరిగే ఈ కార్యక్రమంలో అర్హులకు రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైన వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో ఇక్కడ వివరాల సేకరణ మాత్రమే, ఇంకా అప్పుడు 10 రోజుల్లో కంప్లీట్ కాదు. అది ఇచ్చే వరకు మళ్ళీ చూస్తావా, ఏదో ఒకటి తెర మీద తీసుకురావాలో ఒకటి పట్టుకొచ్చిరు అంతే. ఇక రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా కార్డులు జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. అయితే మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. సో మొత్తం మీద 17 తారీఖు నుంచి 10 రోజుల పాటుగా నిర్వహించనున్నారు. రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో వార్డులు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి అధికారులు. గతంలో ఎట్లయితే మీ ఇళ్లలోకి వచ్చిరో, మీ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు తీసుకున్నారో సేమ్ అదే తరహాలో జరుగుతాయంట. మీకు ఒక డెడికేటెడ్ డే కూడా ఇస్తారు, ఒక హాఫ్ డే, ఒక డెడికేటెడ్ డే కూడా ఇస్తారు మీకు. ఆ డెడికేటెడ్ డే రోజు అంటే ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది మీ గ్రామంలో, ఎప్పుడు ఉంటుంది అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ముందుగానే మీరు దరఖాస్తు తీసుకొని దరఖాస్తు కరెక్ట్గా ఫిల్ చేయండి, మిస్టేక్స్ లేకుండా. వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చేయండి. రేషన్ కార్డు ఆరోగ్య కార్డుల కోసం మాత్రమే ఇది. అయితే గతంలో బట్టి విక్రమార్క చెప్పిన ప్రకారంగా నాకు గుర్తున్న విషయం ఏంటంటే, మీకు కనుక గృహలక్ష్మి పథకం వర్తించలేదు అని అనుకుంటే కనుక మీరు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళండి. మీ సంబంధిత మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఒక దరఖాస్తు ఫారం తీసుకొని దరఖాస్తు ఫారాన్ని ఫిల్ చేసి మీరు ఎంపీడీఓ కార్యాలయంలో కనుక ఇస్తే అక్కడ మీకు ఈ యొక్క గృహలక్ష్మి పథకాన్ని తిరిగి వర్తించేలాగా చర్యలు తీసుకుంటారట. సో ఈ 2 అంశాలని దయచేసి గమనించాలి. ఏం డిజిటల్ హెల్త్ మెయింటైన్ చేస్తారట, హెల్త్ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేస్తారట. ఇంకా కవితకు సంబంధించిన అంశం మరొక వార్తా కథనంలో వార్తాపత్రికలో హైలైట్గా ఉంది, చూద్దాం అక్కడ.